then we have another picture of the final day of judgment. చివరి తీర్పు దినమునకు సంబంధించి మరి యొక్క సాదృశ్యం ఇక్కడ ఉంది. And the basis on which God judges us. This is what we are seeing in these 4 parables beginning. దేన్ని ఆధారం చేసుకొని దేవుడు తీర్పు తీరుస్తాడు అన్న దాని గురించి ఇక్కడ చెప్పబడింది. ఈ ఉపమానాల్లో మనం దీన్నే చూస్తున్నాం. ఇక్కడ 4 ఉపమానాల్లో In chapter 24 and verse 45. మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం నుండి ఈ ఉపమానాలను మనం చూస్తూ వస్తున్నాం. The faithful slave who serves the master's food to those at the table, the wise virgins. తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెడుతున్న బుద్ధిమంతుడైన దాసుని గురించి మనం చూసాం. ఆ తర్వాత కన్యకల గురించిన ఉపమానాన్ని మనం చూసాం. And using the talents God gives us faithfully. ఆ తర్వాత దేవుడిచ్చిన తలాంతుల్ని మనము నమ్మకంగా ఏ విధంగా ఉపయోగించాలి అనే ఉపమానాన్ని మనం చూసాం. And now here it's talking about the way we treat others who are in need around us. ఇప్పుడు మన చుట్టుపక్కల అవసరంలో ఉన్న వాళ్ళని మనం ఏ విధంగా చూడాలి అన్న దాని గురించి ఉపమానం ప్రభు చెప్తున్నారు. When the Son of Man comes in his glory and all the angels, he will sit on his glorious throne, and all the nations will be gathered before him. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. And he will separate them from one another. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. ఆ తర్వాత వాళ్లను ఆయన వేరుపరచును. As a shepherd separates the sheep from the goats. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. This is the one place in scripture where Jesus talks about sheep and goats. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఒక్క చోట గొర్రెలు మేకలు అని చెప్తున్నారు. And sheep are generally a picture of those who are his children, and goats a picture of those who are not. ఇక్కడ గొర్రెలు అంటే దేవుని బిడ్డలు అని, మేకలు అంటే దేవుని బిడ్డలు కానివారు అని. And when all the nations are gathered before him, he's going to separate them one from another like a sheep from the goats, and he'll put the sheep on his right side and the goats on the left. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. And the king will say to those on his right, that is the sheep, అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూచి, అంటే గొర్రెలను, come, you who are blessed of my Father, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. inherit the kingdom prepared for you from the foundation of the world. లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. There is a kingdom prepared for some people కొంతమంది కొరకు రాజ్యము సిద్ధపరచబడి ఉంది. from before the worlds were created. లోకము సృష్టించబడక మునిపే. That means before Genesis 1 verse 1, God reserved something for certain people whom he was going to create. అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందే ఎవరినైతే దేవుడు సృష్టించబోతున్నాడో వాళ్ళ కోసం ఒక ప్రదేశాన్ని కూడా ఆయన సిద్ధపరిచాడు. And it's not just anyone, it's those who had who used their life in a particular way. అంటే ఇది అందరి కోసం కాదు, ఎవరైతే ఒక ప్రత్యేకమైన విధానంలో వాళ్ళ జీవితాలను ఉపయోగించుకున్నారో దేవుని కోసం, for whom this kingdom is being reserved. ఈ రాజ్యము వాళ్ళ కోసం సిద్ధపరచబడి ఉంది. And you see that in verse 19. It says here, I was hungry and you gave me something to eat. I was thirsty and you gave me something to drink. I was a stranger and you invited me in. 35వ వచనంలో మనం చూసినట్లయితే, నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిని అయ్యుంటిని నన్ను చేర్చుకొంటిరి. I was naked and you clothed me. దిగంబరిని అయ్యుంటిని నాకు బట్టలు ఇచ్చితిరి. I was sick and you visited me. రోగిని అయ్యుంటిని నన్ను చూడవచ్చితిరి. I was in prison and you came to me. చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి. These are called in verse 37 the righteous. 37వ వచనంలో చెప్పబడింది, అందుకని వీళ్ళు నీతిమంతులుగా పిలువబడ్డారు. So what do the righteous do? నీతిమంతులు ఏం చేస్తారు? They see Jesus in their fellow believers. That's the first thing you need to see. Understand here. వాళ్ళ తోటి విశ్వాసుల్లో యేసుని వాళ్ళు చూస్తారు. నీవు చేయవలసిన మొట్టమొదటి పనిది. Because the righteous, they say, Lord, verse 37, when did we see you hungry and feed you or thirsty or give you drink? అదే ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. 37వ వచనంలో, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఇంట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఇంట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఇంట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఇంట చూచి బట్టలు ఇచ్చితిమి.
And he says, when did we see you a stranger or naked or see you sick or in prison? And the king will answer and say, truly I say to you, to the extent that you did it to one of these brothers of mine, the least of them, you did it to me. ఎప్పుడు రోగివై ఉంటే ఆయన్ను చెరసాల్లో ఉంటే ఆయన్ను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. So there we see something that when we do something for a brother, even a cup of cold water that we give, Jesus said, you're doing it unto him. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మన సహోదరునికి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కానీ అవి యేసు ప్రభువుకి చేసినట్లే అని ప్రభువు చెప్తున్నారు. See, if you give me something in my hand, you're giving it to my body. నీవు నా చేతికి ఏమైనా ఇచ్చినట్లయితే అది నా శరీరానికి ఇచ్చినట్లే, నా తలకి ఇచ్చినట్లే. And that includes the head. So when you help a brother in Christ, the head takes note of it. క్రీస్తులో ఒక సహోదరునికి నీవు సహాయం చేసినప్పుడు ఆ తల దాన్ని చూస్తుంది. That you have done something for one of his children. తన బిడ్డల్లో ఒకరికి నువ్వు సహాయం చేశావని ఆయన చూస్తాడు. And so he says, I was in them. నేను వారిలో ఉన్నాను. When that hungry brother was there, it was me. అక్కడ ఆకలిగొని ఉన్న ఒక సహోదరుడు ఉన్నాడు, అది నేనే. And you saw me and you fed me. When that thirsty person was there, that believer, you saw me. నీవు చూచి నాకు ఆహారం పెట్టావు, దప్పిగొని ఉన్న ఒక సహోదరుడిని చూచి నువ్వు దాహానికి ఇచ్చావు, అది నేనే, అందులో నేనే ఉన్నాను. Now this is not talking about general social work. Very often this passage is misunderstood. ఇది సాధారణంగా చేసే సామాజిక సేవ గురించి కాదు. చాలాసార్లు ఈ వాక్య భాగాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. People think from misunderstanding this passage, చాలా మంది ఈ వాక్య భాగాన్ని అపార్థం చేసుకొని, that is those who do social work who are going to go into God's kingdom, ఎవరైతే సామాజిక సేవ చేస్తుంటారో వాళ్ళే దేవుని రాజ్యంలోనికి వెళ్తారని చెప్తూ ఉంటారు. and those who don't do social work will be lost. ఎవరైతే సామాజిక సేవ చేయరో వాళ్ళు నశించిపోతారని చెప్తారు. But read carefully. All the foolishness comes when people don't read scripture carefully. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఈ బుద్ధిహీనత అంతా ఎందుకు వస్తుంది అంటే ప్రజలు లేఖనాన్ని సరిగా చదవరు కాబట్టి. What does it say here exactly? ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్పబడింది? Jesus said, inasmuch as you've done it to the least of these brothers of mine, verse 40. 40వ వచనంలో మీరు చూసినట్లయితే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక. Not to every Tom, Dick and Harry you see on the street, not to every beggar. Inasmuch వీధుల్లో నువ్వు చూసే ఎవరికో కాదు, లేకపోతే వీధుల్లో నువ్వు చూసే ప్రతి భిక్షగాడికి కాదు. as you helped all these people in the world, inasmuch as you helped all these creatures of mine. No. మీరు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేశారు, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ సహాయం చేశారని చెప్పట్లేదు ఆయన. It's limiting itself to a certain category of people. ఇక్కడ ఒక రకమైన గుంపు గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. To the extent that you did it to one of these brothers of mine. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక. Who are the brothers of Jesus? యేసు ప్రభు యొక్క సహోదరులు ఎవరు? Well, Jesus already defined that. యేసు ప్రభు ఇప్పటికే దాన్ని నిర్వచించారు. Earlier, we saw that earlier in one of his statements where he said, these who do the will of God are my brothers. ఇంతకుముందు మనం చూసాము ఒక చోట యేసు ప్రభు వారు ఈ విధంగా చెప్పారు, ఎవరైతే నా తండ్రి చిత్తం ప్రకారం చేస్తారో వాళ్ళే నా సహోదరులు. So the brothers of Jesus are his disciples. యేసు ప్రభు యొక్క సహోదరులు ఎవరంటే తన శిష్యులే. And so this passage is referring only to those who have helped his disciples, not of those who have done social work for everybody in the world. ఈ వాక్య భాగం ఎవరికి అన్వయించబడుతుందంటే ఎవరైతే శిష్యులకు సహాయం చేస్తారో వాళ్ళకే, ఈ లోకంలోకి వెళ్ళి సామాజిక సేవ చేసే వాళ్ళ గురించి కాదు ఇది. Now you mean we may say, well, you mean God doesn't care for the people in the world? He certainly does. అంటే మీరు అడగొచ్చు, మరి ఈ లోకంలో ఉన్న మనుషుల్ని దేవుడు పట్టించుకోవడాని. దేవుడు పట్టించుకుంటాడు. But here I'm just saying that this parable is not referring to that. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ ఉపమానం అనేది దానికి సంబంధించింది కాదు అని చెప్తున్నాను. Galatians 6 verse 10 says, let us do good to all men. గలతీ 6:10 మనం చూసినట్లయితే మనుషులందరి ఎడల మనం మేలు చేద్దామనే ఉంటుంది. But especially to the household of faith. ముఖ్యంగా విశ్వాస గృహంలో చేరిన వారి ఎడల. And then the others come, the goats, and he says, depart from me, you accursed, into the eternal fire which has been prepared for the devil and the angels. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా నన్ను విడిచి
అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. Because when I was hungry, you didn't give me anything to eat. I was thirsty and you didn't give me anything to drink. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. And I was sick and you didn't visit me. I was in prison and you didn't come and see me. రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదు. And they say, Lord, when did we see you hungry or thirsty? These are so-called believers who call him Lord. అందుకు వారును, ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉంటేను దప్పిగొని ఉంటేను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని అడుగుతున్నారు. చూడండి, వీళ్ళు కూడా విశ్వాసులే, ప్రభువా అంటున్నారు. And he says, inasmuch as you didn't do it to the least of these, you did not do it to me. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. They'll go away into eternal punishment, వీరు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు, but the righteous into eternal life. నీతిమంతులు నిత్య జీవమునకు పోతారు. There's eternal punishment and there's eternal life. నిత్య శిక్ష ఉంది, నిత్య జీవం ఉంది. And just like eternal life is existing forever, eternal punishment is a punishment that goes on forever. నిత్య జీవం అనేది ఎల్లప్పుడూ ఉండేది, అలానే నిత్య శిక్ష అనేది కూడా ఎల్లప్పుడూ ఉండే శిక్ష. That's pretty clear. ఎంతో స్పష్టంగా ఉంది.